హలో ఫ్రెండ్స్, ఆవకాయల సీజన్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం వెరైటీగా కాయతో పాటుగా ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాం. దీనికోసం నేను ఒక 15 మీడియం సైజ్ కాయలు తీసుకున్నానండి. ఈ కాయలు ఇంకా టెంక గట్టి పడలేదు, కొంచెం జీడితోటి ఉన్నాయన్నమాట. వీటిని మనం వంకాయ కూరకి తరుక్కున్నట్టుగా 4 భాగాలుగా కోసి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి తుడిచి కాయలు ఇలా కోసుకున్న తర్వాత లోపల ఉన్న జీడి మనకి కొంచెం పొరలా ఉంటుంది కదండి, అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాక నేను గాజు గ్లాస్తో ఇప్పుడు కొలత మీకు చూపించాను చూడండి. అలాగా ఒక గ్లాసు కానీ గాజు గ్లాస్ కానీ ఏదో ఒకటి మీరు ఒక కొలత పెట్టుకొని దానికి తలగొట్టి ఉప్పు తీసుకోండి. దానికి నిండా కారం, నిండా ఆవు పొడి తీసుకుని ఒక చారెడు మెంతులు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ బాగా ఉండలు లేకుండా, ఉప్పు ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకున్నానండి నేను. మీరు కావాలంటే వేరుశనగ నూనె, మీకు నచ్చిన నూనె వేసుకోవచ్చు. పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కలిసేలా మనం కలుపుకోవడం వల్ల కాయల్లో ఉన్న ఊటంతా ఉప్పు తగిలి బాగా బయటకు వస్తుందన్నమాట. ఈ కాయల ఆవకాయకి ఊటే చాలా టేస్ట్ ఇస్తుంది. అందుకని మీరు ఇలా కలుపుకుని బాగా ఇక చూసారు కదా, ఇలా నొక్కితే ముద్దలా అవ్వాలన్నమాట. దీన్ని నేను కాయలోకి బాగా నొక్కి బాగా ఎంత పిండి పడితే అంత పిండి కూరానండి. కూరిన తర్వాత దీన్ని గట్టిగా నొక్కి పెట్టి డబ్బాలో పెట్టాలి. ఇలా అన్ని కాయలు కూరుకున్న తర్వాత మిగిలిన నూనె ఉంది కదా, ఇందాక నేను గ్లాసులో సగం నూనె వేశాను కదా, మిగిలిన నూనె అంతా ఈ కాయల మీద కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం అన్నిటికీ అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పిండి మిగిలిపోతుందండి మనకి. అలా మిగిలిన పిండిని కాయల మీద పోసి ఉంచుకోవాలి. నెక్స్ట్ డే చూసారు కదా, ఇది మన్నాడికి ఇలా బాగా ఊట వచ్చి కాయలు ఇలా మెత్తబడతాయి అన్నమాట. దీన్ని కొంచెం బాగా ఊటలో ములిగేలాగా మొత్తం కాయ అంతా దాంట్లో ట్విస్ట్ చేసుకోవాలి. ఇది నాకు గరిటెతో అయితే అవ్వట్లేదండి, నేను చెయ్యి పెట్టే మిక్స్ చేస్తాను చూడండి. దీన్ని కాయ అంతా మొత్తం అంతా ట్విస్ట్ చేయాలన్నమాట ఆ ఊటలో. చూసారు కదా, ఈ కాయ ఒక చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు మనం ఒక కాయ తీసి సర్వ్ చేస్తే వాళ్ళకి తినాలని ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇది పూర్వం పెట్టేవారండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఓపిక తక్కువయ్యి మనం పెట్టుకోవట్లేదు, కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందన్నమాట. సో ఇది మీరు తినాలనుకున్నప్పుడు ఇంట్లో నలుగురు మేము తింటాము అనుకున్నప్పుడు ఒక కాయ తీసుకొని దాన్ని 4 పీసెస్గా మనం కట్ చేసుకున్నది డివైడ్ చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కో పీస్ తీసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 3 డేస్ మనం కాయలన్నిటికీ బాగా ఊట పట్టించాక చూసారు కదా, 3rd డే అయితే చూడ్డానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.